పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము విశ్వాస వీరులు అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథములో తమ విశ్వాసము ద్వారా దేవుణ్ణి సంతోషపరిచి ఆయన సమక్షంలో ఉన్నటువంటి వారిని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖలో 11వ అధ్యాయంలో ఈ విధముగా విశ్వాసము ద్వారా దేవుణ్ణి సంతోషపరిచి దేవుని సమక్షంలోకి చేరిన వారిని చదువుతూ ఉన్నాము. వారిలో మొదటివాడు హేబేలు. ఆదికాండము 4వ అధ్యాయము 1 నుండి 15 వచనాల్లో ఈ హేబేలుని గురించి మనము చదువుతూ ఉన్నాము. ఆదాము అవ్వ పాపము చేసిన తరువాత దేవుడు వారిని శిక్షించి ఆ ఏదెను వనము నుండి బయటకు పంపివేసిన తరువాత ఆదాము అవ్వలకి 2 కుమారులు జన్మించి ఉన్నారు. వారి కయీను, హేబేలు. కయీను మొదటివాడు, హేబేలు రెండవ వాడు. ఈ కయీను హేబేలుల గురించి మనము చదివినప్పుడు కయీను సేద్యము చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. హేబేలు గొల్లవాడుగా గొర్రెలని కాస్తూ తన యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఈ అన్నదమ్ములు 2 కూడా దేవుని వద్దకు తమ బలులని తీసుకొని వచ్చారు. బైబిల్ గ్రంథము చెబుతూ ఉంది, హేబేలు సమర్పించిన బలులని దేవుడు స్వీకరించాడు, కయీను సమర్పించిన బలులని దేవుడు స్వీకరించలేదు. అందుకే కయీనుకి కోపం వచ్చింది. తన తమ్ముడు హేబేలుని చంపాడు. కయీను ముఖము చిన్నబోయినప్పుడు తన యొక్క కానుకలను దేవుడు స్వీకరించకుండా హేబేలు కానుకలని స్వీకరించినందుకు కయీను నొచ్చుకున్నాడు. అప్పుడు అతన్ని ఉద్దేశించి దేవుడు ఇలా పలుకుతూ ఉన్నాడు. ఆదికాండము 4వ అధ్యాయము 6, 7 వచనాల్లో దేవుడు కయీనుతో మాట్లాడుతూ ఉన్నాడు. కయీను, కోపముతో నీ ముఖము చిన్నబోయింది ఏమి? మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగగలవు, చెడు పని చేసినచో పాపము వచ్చి వాకిట పొంచి ఉండను, నిన్ను మృంగచూచును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఒక విషయము గుర్తించుకోవాలి. మనం అనుదినము కూడా దేవుని వద్దకు కానుకలని బలులని తీసుకొని వస్తూ ఉన్నాం. దేవునికి మనకు చేతనైన విధముగా మన శక్తి మేర ప్రియమైనటువంటి వాటిని, విలువైన కానుకలని ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అయితే ఒక విషయం గమనించాలి, దేవుడు మన కానుకలను స్వీకరించాలి అంటే మన జీవితము కూడా దేవుని దృష్టిలో సరిగా ఉండాలి. మన జీవితము దేవుని దృష్టిలో సరిగా లేకుండా, మన జీవితము నీతి న్యాయాలతో లేకుండా దేవుని వద్దకు నీవు ఎంత విలువైన కానుకలను తీసుకొని వచ్చినా కానీ అవి దేవునికి ప్రీతికరము కాదు అని కయీను సాదృశ్యం ద్వారా ఆదిలోనే దేవుడు మనందరికీ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అదే ఈ కయీను ఆబేలు వృత్తాంతం మనకి తెలియచేస్తూ ఉంది. నీవు మంచి పనులు చేసిన ఎడల అంటే కయీను మంచి జీవితాన్ని, సరి అయిన జీవితాన్ని జీవించటంలా అసూయతోటి కోపముతోటి తన సహోదరుడైనటువంటి ఆబేలునే సంహరించాడు అంటే అతను ఎటువంటి జీవితాన్ని, అతని మనస్తత్వ వైఖరిని మనకు తెలియచేస్తూ ఉంది. కోపముతోటి అతను ఆబేలుని చంపి ఉన్నాడు. ఇదే మనము గమనించాలి. నీవు దేవునితోటి సత్సంబంధాన్ని ఏర్పరచుకోవాలి అంటే, నీవు దేవునితోటి సత్సంబంధముతోటి జీవించాలి అంటే, దేవుని సాన్నిధ్యాన్ని నీవు అనుభవించాలి అంటే నీ ఇరుగు పొరుగు వారితోటి, నీ సహోదరి సహోదరులతోటి సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. కేవలము దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలని, కట్టలను పాటించడం మాత్రమే సరిపోదు. దేవుడు ప్రతిరూపాలైనటువంటి నీ ఇరుగు పొరుగు వారిని, సహోదరి సహోదరులను నీవు ఆదరించాలి. వారితో సరి అయినటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. మనందరము చేస్తూ ఉన్నటువంటి పొరపాటు ఇదే. నేను గుడికి వెళుతూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, దేవునికి విలువైనటువంటి కానుకలను సమర్పిస్తూ ఉన్నాను, ఎంతో పెద్ద మొత్తంలో కొన్నిసార్లు దేవునికి చందాయిస్తూ ఉన్నాను. దేవుడు దృష్టిలో నేను నీతిమంతుని, న్యాయవంతుని అనుకుంటూ ఉన్నాం.
కానీ దేవుడు సమాధానమిస్తూ ఉన్నాడు, నీ యొక్క కానుకలని, నీ యొక్క బలులను నేను స్వీకరించాలి, ఆమోదించాలి అంటే నీవు ఇరుగు పొరుగు వారితోటి మంచిగా జీవించాలని దేవుడు మనందరికి కూడా చెబుతూ ఉన్నాడు. ఇదే ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు క్రీస్తు పూర్వము 8వ శతాబ్దములోనే మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. సొలొమోను తర్వాత పాలస్తీనా దేశము రెండుగా విడిపోయినది, ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యం. ఈ ఉత్తర రాజ్యము సిరి సంపదలతోటి తొలతూగుతూ ఉన్నప్పుడు ప్రజలు యావే దేవునికి ఎంతో విలువైనటువంటి బలులని, కానుకలని సమర్పిస్తూ ఉన్నారు. యావే దేవుని యొక్క పండుగ దినాలను ఎంతో ఘనముగా జరుపుకొంటూ ఉన్నారు. వారందరూ అనుకుంటూ ఉన్నారు తాము దేవునికి ప్రీతికరమైనటువంటి పనులని చేస్తూ ఉన్నామని. కానీ దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. ఆమోసు ప్రవక్త గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం నుండి మనము చూస్తూ ఉన్నాము. మీ పండుగలు నాకు గిట్టవు, మీ దహన బలులు, ధ్యాన బలులు నేను అంగీకరింపను. అయితే నాకు ఏమి కావాలి? 5వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు తాను ఏమి కోరుతూ ఉన్నాడో, ఏమి చేస్తే వారి యొక్క దహన బలులు, ఏమి చేస్తే వారి యొక్క ఉత్సవ దినాలు తనకు ప్రీతికరంగా మారుతూ ఉన్నాయో వారికి తెలియచేస్తున్నాడు. ఏమిచ్చేది? వానికి బదులుగా న్యాయము ఏటి వలె పారునుగాక, నీతి జీవనది వలె ప్రవహించునుగాక. ఎందువలనంటే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వద్దకు బలులని తీసుకొని వెళ్ళినటువంటి వీరందరూ కూడా పేదలని, అనాథలని, అభాగ్యులని, విధవరాలని పీడించారు. న్యాయమైనటువంటి వేతనాన్ని తమ పనివారికి చెల్లించాల, తన యొక్క తోటి వారిని దోచుకున్నారు. దోచుకున్నటువంటి సొమ్ముతో వచ్చినటువంటి బలులని యావే దేవునికి సమర్పించారు. అందుకే అటువంటి బలులు నాకు ఇష్టము కాదు అని దేవుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. అదే సమయంలో దక్షిణ రాజ్యంలో ప్రవశిస్తూ ఉన్నటువంటి యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇదే సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయం 14-16 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. మీ బలులు, ప్రార్థనలు, ఉత్సవ దినాలు నాకు అసహ్యము. మిమ్ము మీరు కడుగుకొని శుద్ధి చేసుకొనుడు, మీరు నా ఎదుట దుష్కార్యములు చేయకుడు, చెడ్డను విడనాడు. ఏం కావాలంట దేవుడికి? మంచిని చేపట్టుడు, న్యాయమును జరిగింపడు, పీడితులను ఆదుకొనుడు, అనాథ శిశువులకు న్యాయము చేయుడు, వితంతువుల కోపు తీసుకొనుడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము కూడా మన యొక్క విచారణ పండుగలని ఎంతో ఘనముగా చేస్తూ ఉన్నాము. పండుగ నిమిత్తము మనము ఎంతో ఎక్కువగా చందాలను కూడా ఇస్తూ ఉన్నాము. అయితే మనము ఈ పండుగ చేసుకునే సందర్భంలో పేదవారిని, అనాథని, అభాగ్యులను గుర్తుంచుకుంటూ ఉన్నామా? మన ఇరుగు పొరుగు వారితోటి, మన సహోదరి సహోదరులతోటి మనము సత్సంబంధాన్ని కలిగి వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, ఆదరాభిమానాలను ఇస్తూ ఉన్నామా? కొన్నిసార్లు దేవుని వద్దకి వెళుతూ ఉన్నాము, దేవునికి ప్రీతిని కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉన్నామే, కానీ మన తోటి వారికి మేలు చేయటానికి ప్రయత్నించం. మన తోటి వారికి మేలు చేయకుండా దేవుణ్ణి సంతోషపెట్టలేము. యాకోబు గారు కూడా తాను రాసిన లేఖలో 5వ అధ్యాయం 4వ వచనం ఇలా పలుకుతూ ఉన్నారు. ఇదిగో మీ పొలంలో పనిచేసిన వానికి ఇచ్చుటలో మీరు మోసముగా బిగబట్టిన కూలి మరపెట్టుచూ ఉన్నది. మీ పంట కూలీల ఏడ్పులు సర్వశక్తిమంతుడికి దేవుని చెవులా చొచ్చుచూ ఉన్నవి. చరిత్రలో మనం గమనించినట్లయితే ఎక్కడెక్కడైతే ఎప్పుడెప్పుడైతే పేదలు, అభాగ్యులు, అనాథలు లేకపోతే బలహీనులు దోచుకోబడుతూ ఉన్నారో వారి తరపున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధముగా మన సమాజంలో, మన ఇరుగు పొరుగులో ఇటువంటి వైఖరి లేకుండా దేవుని వద్దకు వెళ్ళినప్పుడు, దేవునికి బలులను సమర్పించినప్పుడు దేవుడు వాటిని స్వీకరించడు. క్రీస్తు ప్రభువు కూడా చూడండి, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు ఏమి చెబుతూ ఉన్నారు? నీవు దేవుని వద్దకు బలిని తీసుకొని వెళతావు, దేవుణ్ణి సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తున్నామని నువ్వు అనుకుంటున్నావు. కానీ అక్కడ ఏం చెబుతున్నాడు ప్రభు? మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, అక్కడ బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకని అక్కడనే వదిలిపెట్టి పోయి నీ సహోదరునితోటి సఖ్యతపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపము. ఇక్కడ ప్రభు మాటలో ఒకటి
ఒక సూక్ష్మం ఉంది. నీ సహోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లయితే, నీకు నీ సహోదరుని మీద కాదు, నీ సహోదరునికి. ఎప్పుడు మన సహోదరునికి మన మీద మనస్పర్ధ ఉంటుంది? ఎప్పుడైతే అతనికి మనం హాని చేస్తూ ఉన్నామో, ఎప్పుడైతే అతను అవమానిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే అతనికి జరగవలసిన నీతిని న్యాయాన్ని, లేకపోతే ఎప్పుడైతే అతనికి మనము ఇవ్వవలసిన చూపించవలసిన ప్రేమ అభిమానాలని ఇవ్వటం లేదో, మన సహోదరునికి మన మీద కెనుక ఉంటుంది, మనస్తాపం ఉంటుంది. అటువంటి సమయంలో బలిపీఠం చెంతనే కానుకను వదిలిపెట్టి వెళ్ళి నీ సహోదరునితోటి సఖ్యత పడి, అంటే అతనికి నీవు జరగవలసిన న్యాయాన్ని జరిగించి చేయవలసినటువంటి మంచిని చేసి వచ్చి దేవునికి నీ కానుకని సమర్పించు. అదే ఆబేలు చేశాడు. ఒక్కడ గమనించండి, కయీను తన మీద పడి చంపుతూ ఉన్నా కానీ ఆబేలు ప్రతిఘటించాల. దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది ఆబేలుకి తన యొక్క అన్న మీద ఎటువంటి వైఖరి ఉన్నదో. అన్న తన మీద పడి చంపబోతూ ఉన్నా కానీ ఆబేలు తన అన్నని అనుమానించాలి, అంటే మంచి వైఖరి ఉన్నది, సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు. కేవలము కయీను మాత్రమే ఆబేలు పట్ల కోపాన్ని, అసూయను పెంచుకొని అతన్ని చంపి ఉన్నాడు. ఇంకొక విషయం కూడా మనం గమనించాలి. నీతిమంతుడు కాబట్టి ఆబేలు మేలు అయినటువంటి తొలి చూలు బిడ్డలని దేవునికి కానుకగా సమర్పించాడు. కానీ కయీను ఏమి చేశాడు? ఏదో తన పంటలో తనకు వచ్చిన దానిని, ఏదో ఒక రకమైనటువంటి దానిని దేవునికి సమర్పించి ఉన్నాడు. మనము కూడా కొన్నిసార్లు దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఎటువంటి బలులని తీసుకొని వెళుతూ ఉన్నామో మనము గమనించుకోవాలి. ఇక్కడ ఆబేలు దేవునికి సమర్పించినప్పుడు తన దేవుని పట్ల తన యొక్క ఉదారతను చూపించాడు. పౌలుడు అంటూ ఉన్నాడు, దేవుడు ఇవ్వకుండా నీ వద్ద ఏదీ కూడా లేదు, మన జీవితమే దేవుని కానుక. అటువంటిది మైలి అయినటువంటిది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది దేవునికి సమర్పించాలి. అదే ఆబేలు చేశాడు, కయీను అది చేయాల. మనము దేవునికి కానుకలను సమర్పించేటప్పుడు సంతోషంతో చేయాలి, దానాన్ని ఇచ్చేటప్పుడు సంతోషంతో చేయాలి. 1 కొరింథీయులకు వ్రాసిన లేఖ 9వ అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు ఈ విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రతినిత్యము మనము దేవాలయానికి వెళుతూ ఉన్నాము, బలులని సమర్పిస్తూ ఉన్నాము. కానీ నీ బలి, మన బలులు దేవునికి ప్రీతికరముగా ఉండటానికి మన జీవితము దేవుని దృష్టిలో నీతి న్యాయాలతోటి ఉన్నదా? మన ఇరుగు పొరుగు వారితోటి, మరి ముఖ్యముగా పేదల ఎడల, అనాథల ఎడల, అభాగ్యుల ఎడల, విధవరానుల ఎడల నేను ఆదరాభిమానాలని, మానవత్వాన్ని, మంచిని, మేలును చేస్తూ ఉన్నానా? ఇది చేయకుండా దేవుని వద్దకు నువ్వు ఎంత విలువైన కానుకలను తీసుకొని వెళ్ళినా కానీ అవి దేవునికి ఇష్టము కావు, ప్రీతికరము కావు. ఇది మీరు గమనించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకొని మరలా వచ్చి కయీను ఆబేలుని ఎందుకు చంపాడు అనేది, అంటే అసూయ వలన కయీను ఆబేలుని చంపాడు. ఈ అసూయను గురించి కూడా మనము